Hello all, this is Dr. Neerja, gynecologist and obstetrician. Today, August first week అనేది బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ కింద వరల్డ్ అంతా రికగ్నైజ్ చేసింది కాబట్టి రిగార్డింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ ద టాప్ 5 అడ్వాంటేజెస్ అనేవి మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటామండి. అంటే అట్లీస్ట్ బేబీ అటైన్ 6 months ఆఫ్ ఏజ్ మీ బ్రెస్ట్ మిల్క్ ఒక్కటే ఇవ్వాలి, నాట్ ఈవెన్ వాటర్. ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి ఇది వెరీ చీప్ అండ్ బెస్ట్ అండ్ ఆల్సో అల్టిమేట్లీ వెరీ వెరీ సేఫ్ ఫర్ యువర్ బేబీ. మీకు బేబీకి ఉన్న బాండింగ్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎస్, ఇది ఎమోషనల్గా, ఫిజికల్గా అండ్ ఆల్సో లాంగ్ టర్మ్ మెమరీలో మన కాన్షియస్నెస్లో కూడా ఈ మెమరీస్ అనేవి స్టోర్ అవ్వి మదర్ యొక్క ఓవరాల్ హెల్త్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పోస్ట్ పార్టమ్ రికవరీలో కూడా ఇది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది, ఎస్పెషలీ ఇన్ ద విమెన్స్ మెంటల్ హెల్త్. థర్డ్ పాయింట్, బేబీకి ఐక్యూ పెంచడానికి అండ్ ఆల్సో న్యూరో డెవలప్మెంటల్ డిలేస్ అలాంటివి ఏమీ లేకుండా, ఆటిజం స్పెక్ట్రంలోకి వెళ్లకుండా వాళ్ళ ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి మీ బ్రెస్ట్ మిల్క్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది. న్యూట్రిషన్ ఎలానో ఇస్తుంది, దాంతోపాటు న్యూరోనల్గా బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి. థర్డ్ పాయింట్, మీకు పోస్ట్ పార్టమ్ రికవరీ జర్నీలో ఎస్పెషలీ యాజ్ ఐవ్ టోల్డ్ మెంటల్ హెల్త్ అలాంటి ఇష్యూస్లో పోస్ట్ పార్టమ్ బ్లూస్, డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ లేకుండా బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్న మదర్స్లో ఈ ఇష్యూస్ తక్కువగా ఉన్నాయని చెప్పి సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్స్ చెప్తున్నాయండి. సో డూ నాట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఆల్సో ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఆల్సో మదర్స్కి చాలా చాలా యూస్ఫుల్ ఏంటంటే, మీరు కనుక ఫస్ట్ 6 monthsలో బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నట్టయితే మీరు ప్రెగ్నెన్సీలో గెయిన్ అయిన వెయిట్ అంతా పోస్ట్ పార్టంలో ఫ్యాట్ లాస్ అనేది యాక్సిలరేట్ అవ్వడం వల్ల యూ విల్ లూజ్ ద వెయిట్ క్విక్లీ అండి. సో దిస్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ టిప్ ఫర్ యూ అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ న్యాచురల్. సో ప్లీజ్ డూ ఫీడ్ యువర్ బేబీస్ వెల్ ఇన్ ద ఫస్ట్ 6 months సో దట్ యూ హ్యావ్ అ ప్రాపర్ బెల్లీ లాస్ ఆఫ్టర్ ద డెలివరీ యాజ్ వెల్. అంటే దీంతోపాటు టోనింగ్ కూడా చేయాలి, బెల్లీ టోనింగ్, బట్ also breastfeeding helps you in one way. అండ్ ఆల్సో ద ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఇది చాలా రకమైన క్యాన్సర్స్ని ప్రివెంట్ చేస్తుంది. లాంగ్ టర్మ్లో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్ కానీ ఇలాంటివి మదర్లే అండ్ ఆల్సో బేబీకి బ్లడ్ క్యాన్సర్స్, లుకీమియాస్, లింఫోమాస్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి వెన్ దే ఆర్ ప్రాపర్లీ బ్రెస్ట్ ఫెడ్ అనేవి సైన్స్ చెప్తుంది. సో ఈ టిప్స్ అన్నీ మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను అండ్ ఐ డూ ప్రమోట్ బ్రెస్ట్ ఫీడింగ్ అండి. డెఫినెట్గా మీరు ఒకవేళ మీకు అడిక్వేట్ రిజర్వ్స్ ఉన్నాయంటే ఆల్సో ప్లీజ్ డొనేట్ యువర్ బ్రెస్ట్ మిల్క్ ఇఫ్ పాసిబుల్ ఆర్ ఎల్స్ అట్లీస్ట్ మీ బేబీస్ కైనా మీరు ఫీడ్ చేయడానికి ట్రై చేయండి. ఎనీ మోర్ డౌట్స్ ప్లీజ్ డు కమెంట్ డౌన్. ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్. థ్యాంక్ యూ.